హాయ్ అండి అందరికీ. కొలత బ్లౌజ్తో వెనక భాగం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. అయితే వెనక భాగం ఖర్చులు ఉంటాయి కదండి, అటువైపు ఖర్చు ఇటువైపు ఖర్చు రెండు కూడా జాయింట్ చేసుకొని ఇలా పట్టేసుకొని కోల్చేసుకొని మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత 1 ఇంచ్ దాట్ కోసం 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి బ్లౌజు పొడవు ఎంత ఉందో షోల్డర్ మధ్యలోకి పట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్నాక నెక్ వెడల్పు ఎంత ఉంది, నెక్ పొడవు ఎంత ఉందో ఇలా కొలత బ్లౌజ్ని ఈ విధంగా పరిచేసుకోండి. ఈ విధంగా పరిచేసుకున్న తర్వాత నెక్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని ఒక చిన్న మార్కింగ్ అయితే చేసేసుకోండి. ముందుగా డాట్స్ లాగా పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ కొలిచేసుకొని లైన్ డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఆర్మ్ వచ్చేసి ఎంత ఉంది, ఫస్ట్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోండి. 7 ఇంచులు వచ్చిందండి ఆర్మ్ లూజ్. 7 ఇంచులు వచ్చినప్పుడు మనం 5.5 ఇంచులకి ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకున్నాము. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే మనం అడ్జస్ట్ చేసుకొని తీసేయచ్చండి. అదేవిధంగా మనము అప్పర్ చెస్ట్ కూడా ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టితోని కొలిచేసుకోవాలి. చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవడానికి క్రాస్గా 1.5 ఇంచు క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఆ లైన్స్ అన్నిటిని కర్వ్ స్కేల్తో ఒక్కసారి డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మనం ఖర్చుకు ఎంతవరకు అయితే వదిలిపెట్టేసుకుంటామో అంతవరకు చూసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు నేను చేసిన మార్కింగ్ అయితే 7 ఇంచుల చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే మాత్రం మనము లైన్ అనేది పైకి కిందికి అడ్జస్ట్ చేసుకుంటూ కొలతలు అనేవి పెట్టుకోవాల్సి ఉంటుందండి. అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక కింది వైపున కొద్దిగా క్రాస్ అనేది తీసేసుకోవాలి. క్రాస్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకునేటప్పుడు క్రాస్గా కట్ చేసేసుకోవాలండి. అయితే వెనక డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. వెడల్పు వచ్చేసి 1 ఇంచు మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత లైన్ అయితే డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.